ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కు ఎంపికైండు హైదరాబాదీ బాడీ బిల్డర్ అన్వర్. నేషనల్ ఛాంపియన్ అయిన అన్వర్ ఏషియన్ పోటీల్లోనూ సత్తా చాటుతానంటుండు. ఆగస్టు 19 నుంచి 3 రోజుల పాటు సౌత్ కొరియాలో జరిగే ఈ పోటీలలో పాల్గొనాలంటే 6 లక్షల వరకు ఖర్చవుతుందంటుండు అన్వర్. ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నాడు. ఏషియన్ పోటీల్లో తెలంగాణ నుంచి అన్వర్ పాల్గొనబోతుండటంతో అన్వర్ ని గ్రాండ్ గా సన్మానించారు మాజీ బాడీ బిల్డర్లు. గత 10 ఇయర్స్ నుండి నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏషియన్ ఛాంపియన్షిప్ ఆగస్టు 19కి జరుగుతుంది సౌత్ కొరియాలో. వరల్డ్ ఛాంపియన్షిప్ అక్టోబర్లో మంగోలియాలో 3కి జరుగుతుంది. ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నా వెనకాల మోతీశ్యామ్ అలీ భాయ్ వరల్డ్ ఛాంపియన్ 2008లో అయ్యారు. నా సపోర్ట్ చేస్తున్నారు. సంతోష్ అన్న నాకు గైడింగ్ రాత్రింబవళ్ళు నా వెనకాల కోచింగ్ ఇస్తూ ఏ మసిల్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ఏ విధంగా పోస్ట్ చేయాలో అతను మా గురుగారు ట్రైన్ చేస్తున్నారు. 20-25 సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ చేస్తూ ఉన్నాను. 13 నేషనల్స్ ఆడినాను. మిస్టర్ హైదరాబాద్ అయితే ఎన్నిసార్లు కొట్టిన లెక్కలేదు. గవర్నమెంట్ నుంచి సరైన ప్రోత్సాహం లేక ఎంతోమంది బాడీ బిల్డర్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. వీళ్ళంతా నా దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక 9 మెంబర్స్ నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్గా ఎదగడానికి ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు వేరే ఈవెంట్స్కి బ్యాడ్మింటన్కు టెన్నిస్కు ఏ విధంగానైతే సపోర్ట్ చేస్తున్నారో అట్లా బాడీ బిల్డింగ్కి కూడా మంచి సపోర్ట్ వచ్చినట్టయితే బాడీ బిల్డింగ్లో కూడా టెన్నిస్ మాదిరిగా బ్యాడ్మింటన్ మాదిరిగా హైదరాబాద్లో బాడీ బిల్డింగ్ హబ్ तैयार నేను ఆశిస్తా ఉన్నాను. तो मैं चाहता हूं कि इनको सपोर्ट किया जाए, इनको ज़्यादा से ज़्यादा सपोर्ट करेंगे. जैसा कि अभी मैंने कहा कि अगर इनको सपोर्ट करेंगे सिर्फ एक बॉडी बिल्डर को सपोर्ट नहीं होगी. अगर इनको सपोर्ट करेंगे तो आप कंट्री को सपोर्ट करेंगे, क्योंकि कंट्री का नाम होगा. ये मेडल लेके आएंगे तो हमारे भारत का नाम होगा, हिंदुस्तान का नाम होगा और सब लोग देखेंगे कि हिंदुस्तान ने फिर से मेडल लिया है. तो इनको सपोर्ट करना मतलब इंडिया को सपोर्ट करने के बराबर है.